Namaste dear students, welcome to our video lesson number 84. In this video, we are going to learn a small thing, which is very small indeed. Okay, the uses of in case, when to use, where to use, how to use in case. In case ante precaution. Precaution అంటే ఏదైనా జరుగుతుందేమో లేదా జరగవచ్చునేమో అని మనం దేనికైనా ముందుగా ప్రిపేర్ అయి ఉండటం, ఇది ప్రికాషన్. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడుతుందేమోనని నేను ఎప్పుడు గొడుగుని తీసుకువెళ్తుంటాను, ఇది రెగ్యులర్ యాక్షన్. వర్షం పడుతుందేమోనని నేను ఎప్పుడు గొడుగుని తీసుకువెళ్తూ ఉంటాను, ఇది రెగ్యులర్ యాక్షన్. ఓకే, సో మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేస్తాడేమోనని, బికాస్ వీఆర్ గోయింగ్ అవుట్. ఓకే, వి మే బి లేట్, వీఆర్ నాట్ వెరీ ష్యూర్ ఆఫ్ అవర్ రిటర్న్. ఓకే, సో మేము ఆలస్యం అవుతుందేమోనని, అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేస్తాడేమోనని మేము కీని వాచ్మెన్కి ఇచ్చాము. ఓకే, నేను స్విచ్ ఆఫ్ అంటే ఏదో ఒక అర్జెంట్ కాల్ ఉంది, ఒక అర్జెంట్ కాల్, ఎవరో ఈరోజు నైట్ కాల్ చేస్తారేమో అని నేను స్విచ్ ఆఫ్ చెయ్యను ఈరోజు. ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రజెంట్ అయినా, రెగ్యులర్ అయినా, ఫ్యూచర్ అయినా. అంటే నేను వర్షం పడుతుందేమోనని ఎప్పుడూ గొడుగును తీసుకెళ్తాను, దిస్ ఇస్ రెగ్యులర్. ఈరోజు ఫోన్ వస్తుందేమో, అతను ఫోన్ చేస్తాడేమో అని స్విచ్ ఆఫ్ చెయ్యను, ఇది ఫ్యూచర్. ఓకే, సపోజ్ నేను ఇన్ కేస్ లేట్ అవుతుందేమోనని చెప్పేసి మేము కీస్ని వాచ్మెన్కి ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఇచ్చాము అని అనుకుంటే ఇది ప్రజెంట్లో చెప్పొచ్చు లేదా పాస్ట్లో తీసుకోవచ్చు. అంటే మనం ప్రజెంట్లో చెప్పినా, రెగ్యులర్లో చెప్పినా, ఫ్యూచర్లో చెప్పినా, పాస్ట్లో చెప్పినా, దేనిలో చెప్పినా ఇన్ కేస్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఏ టెన్స్తోనైనా మనం ఇన్ కేస్ని యూజ్ చేయొచ్చు. ఓకే, దాట్ వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే, సపోజ్ నేను ఎప్పుడు గొడుగు తీసుకెళ్తుంటాను, ఎందుకు? వర్షం పడుతుందేమోనని నేను ఏం చేస్తుంటాను, గొడుగును తీసుకెళ్తుంటాను. రీజన్ పడుతుందేమోనని, ఇది ప్రికాషన్. దీన్ని మనం ప్రికాషన్ అని అంటాం. ఓకే, దీన్ని ఎలా చెప్తామంటే, ప్రజెంట్ అయినా, రెగ్యులర్ అయినా, ఫ్యూచర్ అయినా అయితే ఇన్ కేస్ తర్వాత ఎప్పుడు ప్రజెంట్ వర్బ్నే యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు అర్థం చేసుకోండి, ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా, రెగ్యులర్ యాక్షన్. ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా ఇన్ కేస్, ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా మెయిన్ క్లాస్ మనం చెప్పేసాం. ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా ఇన్ కేస్, ఎప్పుడు ప్రజెంట్ వర్బ్నే యూస్ చేయాలి ఇక్కడ. అంటే ప్రజెంట్ అయినా, రెగ్యులర్ అయినా, ఫ్యూచర్ అయినా ఇన్ కేస్ తర్వాత ఇక్కడ ప్రజెంట్ వర్బ్నే యూస్ చేస్తాం. అంటే ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ అని చెప్పాలి, అంతేగాని ఇట్ విల్ రెయిన్ అని చెప్పకూడదు. ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా ఇన్ కేస్ ఇట్ రెయిన్, ఇది రెగ్యులర్ యాక్షన్. సపోజ్ నేను ఎప్పుడు క్యాప్ పెట్టుకుంటాను, ఓకే, జలుబు చేస్తుందేమో. ఓకే, నేను బయటికి ఎప్పుడు వెళ్ళినా నేను ఎప్పుడు ఈ క్యాప్ పెట్టుకుంటూ ఉంటాను. ఓకే, నిజానికి నేను ఎప్పుడు పెట్టుకోనండి. ఓకే, బట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే, ఐ ఆల్వేస్ పుట్ ఆన్, ఐ ఆల్వేస్ వేర్ దిస్ క్యాప్ వెన్ ఎవర్ ఐ గో అవుట్ ఇన్ కేస్ ఐ మే క్యాచ్ ఎ కోల్డ్. ఎప్పుడైనా జలుబు చేస్తుందని నేను ఎప్పుడు ఈ క్యాప్ని పెట్టుకుంటాను. ఇలా రెగ్యులర్ చెప్తున్నప్పుడు కూడా మనం రెగ్యులర్ యాక్షన్ ఒకటి చెప్పి ఎందుకు ఆ ప్రికాషన్ తీసుకుంటున్నాం, ఇన్ కేస్ I may get cold, I may catch a cold. Okay, and in case it rains, ఇలా మనం చెప్తాం ఇన్ కేస్ తర్వాత వచ్చేటటువంటి క్లాస్ని. ఓకే, సెకండ్ మరొకటి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, ఈరోజు ఫ్యూచర్. ఈరోజు నేను అతను ఫోన్ చేస్తాడేమోనని నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యను, ఇది ఫ్యూచర్ యాక్షన్. ఓకే, యూజువలీ ఐ స్విచ్ ఆఫ్ మై ఫోన్ అట్ నైట్, బట్ టుడే I will not switch off my phone. Today I will not switch off my phone. Why? Future. I will not switch off my phone in case he calls. Present verb నే యూస్ చేస్తాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాను తర్వాత. ఇన్ కేస్ he calls, I will not switch off my phone tonight in case he calls. ఓకే, సో అలాగే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు అండ్ మేము మార్కెట్లోకి వెళ్తున్నాం. ఓకే, హీ వెంట్ టు స్కూల్ అండ్ వీఆర్ గోయింగ్ టు మార్కెట్ నౌ. మనం ప్రజెంటే ఇది కూడా, ఎందుకంటే వెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ టు మార్కెట్. అండ్ మనం కీస్ని వాచ్మెన్కి ఇచ్చాం, ఎందుకు? అతను స్కూల్ నుంచి ఈలోపే వచ్చేస్తాడేమోనని. అప్పుడు మనం ఎలా చెప్తాం, వీ హ్యావ్ గివెన్ ద కీ టు అవర్ వాచ్మెన్ ఇన్ కేస్ అవర్ సన్ కమ్స్ బ్యాక్ ఆర్ రిటర్న్స్ హోమ్ బిఫోర్ వీ రిటర్న్. ఓకే, అంటే ఇన్ కేస్ హీ రిటర్న్స్, ఇన్ కేస్ హీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ బిఫోర్ వీ రిటర్న్, ఇన్ కేస్ హీ రిటర్న్స్ అని అన్నాం. ఓకే, సో వీఆర్ గోయింగ్ అవుట్
వీ హ్యావ్ గివెన్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. వీ హ్యావ్ గివెన్ ద కీస్ టు అవర్ వాచ్మ్యాన్ ఇన్ కేస్ అవర్ సన్ రిటర్న్స్ ఆర్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ బిఫోర్ వీ రిటర్న్. అంటే అది మనం ప్రజెంట్ అయినా, రెగ్యులర్ అయినా, ఫ్యూచర్ అయినా, సెంటెన్స్ ఎందులో చెప్తున్నా ఇన్ కేస్ యూస్ చేస్తే దాని తర్వాత మనం ఎప్పుడు ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్నే యూస్ చేయాలి. ఓకే, సో ఇలాంటివి మనం చాలా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సి హియర్ ఆర్ ద కీస్, ఇక్కడ కీస్ ఉన్నాయి. హియర్ ఆర్ ద కీస్ ఆఫ్ ద కార్ ఇన్ కేస్ ఐ ఫర్గెట్ లేటర్. నేను ఎందుకు రిమైండ్ చేస్తున్నాను? హియర్ ఆర్ ద కీస్ ఆఫ్ ద కార్ ఇన్ కేస్ ఐ ఫర్గెట్ లేటర్. ఓకే, వీ టేక్ a swimming dress in case there is a swimming pool in the hotel. Okay, we are going out. Okay, we are taking, లేకపోతే we take is regular action or we are taking ఇప్పుడు present action ఏదైనా. We take our swimming dress whenever we go out. We take our swimming dress in case there is a swimming pool in the hotel that we take. We will always take some cash, regular action. We will always take some cash on with us in case we need it on the way. We always take cash. Whenever we go out, we always take some cash along with the credit cards and debit cards. Okay, plastic currency. We always take cash in case we need it on the way. ఇన్ కేస్ వీ నీడ్ ఇట్ ఆన్ ద వే, దారిలో మాకు ఏదైనా అవసరం వస్తుందేమోనని మేము ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కరెన్సీతో పాటు క్యాష్ని కూడా తీసుకెళ్తున్నాం. ఇదే ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో వీఆర్ గోయింగ్, వీఆర్ లీవింగ్ ఫర్ ఎ టౌన్, ఏదో ఊరికి మనం వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. లెట్ us suppose we are going to Delhi tomorrow or we will go to Delhi the next week. We will take, ఫ్యూచర్ అయినా పర్లేదు, we will take some cash along with us in case we need it on the way. అంటే ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా, రెగ్యులర్ అయినా ఇన్ కేస్ని యూస్ చేస్తున్నప్పుడు తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. ద రిఫరీ వేర్స్, ఏదో ఈ ఫుట్బాల్ అండ్ ఈ రిఫరీస్ ఉంటారు, దే వేర్, ద రిఫరీ వేర్స్ 2 watches ఇన్ కేస్ వన్ ఆఫ్ దెమ్ స్టాప్స్. అర్థమవుతుందా? మై సన్ ఈస్ కమింగ్ దేర్, ఎక్కడికో, మై సన్ ఈస్ కమింగ్ దేర్. ఓకే, ఐ విల్ సెండ్ హిస్ ఫోటో in case you cannot recognize him. Okay, my son is coming there. అక్కడెక్కడికో వస్తున్నాడు, ఎవరో మన ఫ్రెండ్ ఫోన్ చేశాం, మై సన్ ఈస్ కమింగ్ దేర్. ఓకే, సో ఐ విల్ సెండ్ హిస్ ఫోటో, నేను అతని ఫోటోని పంపిస్తాను. ఎందుకు? ప్రికాషన్ ఏంటి? ఇన్ కేస్ యు క్యాంట్ రికగ్నైజ్ హిమ్, అతన్ని నువ్వు గుర్తుపట్టలేకపోవచ్చేమోననే ఉద్దేశంతో నేను నీకు ఫోటోని పంపిస్తున్నాను. సో ప్రెజెంట్, రెగ్యులర్, ఫ్యూచర్, వాట్ ఎవర్ ఇన్ కేస్ వచ్చిన తర్వాత ప్రెజెంట్ వర్బ్ని యూస్ చేయాలి. దట్ ఈస్ రూల్. అండ్ పాస్ట్ గురించి చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం అంటే, అతను ఎవరో వస్తారని, లేకపోతే లంచ్కు ఉంటాడేమోనని. ఓకే, కొంచెం ఎక్కువ ఫుడ్ ఉండాము, అయిపోయింది, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. మనం కాస్త ఎక్కువ ఫుడ్ ఉండాం ఎందుకంటే వాళ్ళు రావచ్చేమోనని, ఎవరో గెస్ట్ వస్తారని, అందుకని వాళ్ళు వస్తారేమోనని చెప్పేసి మనం కాస్త ఎక్కువ ఫుడ్ని వండాము. ఇది పాస్ట్. ఇటువంటిప్పుడు ఏం చేస్తామంటే, పాస్ట్ సెంటెన్స్ చెప్తున్నప్పుడు ఇన్ కేస్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ కూడా పాస్ట్ వెర్బే అయి ఉండాలి. ప్రెజెంట్, రెగ్యులర్, ఫ్యూచర్లకి ఇన్ కేస్ తర్వాత వచ్చేటటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తున్నాం. బట్ ఇక్కడ పాస్ట్లో చెప్తున్నప్పుడు సెంటెన్స్ ఇన్ కేస్ తర్వాత వచ్చేది ఎప్పుడు పాస్ట్ వర్బ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్, వీ ప్రిపేర్డ్ సమ్ మోర్ ఫుడ్ ఇన్ కేస్ దే కేమ్. సీ ద డిఫరెన్స్. వీ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఆర్ సమ్ మోర్ ఫుడ్ ఇన్ కేస్ దే కేమ్. చూడండి, ఇన్ కేస్ దే కేమ్ అంటే వాళ్ళు వస్తారేమోనని మేము కాస్త ఎక్స్ట్రా ఫుడ్ని వండాము. అదే రెగ్యులర్గా చెప్పాలనుకోండి, వీ ఆల్వేస్ ప్రిపేర్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ సమ్వన్ కమ్స్. ఎవరైనా రావచ్చేమని కాస్త ఎక్కువే వండుతాం, మిగిలిపోతే వి టేక్ ఇట్ యాజ్ డిన్నర్. ఓకే, సో ఇది రెగ్యులర్. అలా కాకుండా ఈరోజు అతను వస్తాడేమో, వీఆర్ నాట్ వెరీ ష్యూర్ of their coming, but we will prepare some extra food in case they come. ఇది ఫ్యూచర్. కానీ పాస్ట్లోకి వెళ్ళేసరికి ఎలా వచ్చింది? వీ ప్రిపేర్డ్ ఎస్టర్డే, వీ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ దే కేమ్, వీ ప్రిపేర్డ్ ఇన్ కేస్ దే కేమ్. ఇలా మనం
పాస్ట్లో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయాన్ని మనం ఫ్రెండ్కి ఇందాక అబ్బాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే, ఐ సెంట్ ఎ ఫోటో టు హిమ్ ఇన్ కేస్ హీ కుడెంట్ రికగ్నైజ్ మై సన్. We rang the doorbell. So we rang the doorbell and we rang the doorbell again in case they had not heard it. ఇలా మనం ఇన్ కేస్ని ప్రెజెంట్లో చెప్పినప్పుడు ఇన్ కేస్ తర్వాత ప్రెజెంట్ అయితే పాస్ట్ యాక్షన్స్ చెప్తున్నప్పుడు ఇన్ కేస్ తర్వాత పాస్ట్ వర్బ్నే యూస్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? సో దీన్నే మనం ఆల్రెడీ చెప్పుకున్నదే వి విల్ ప్రిపేర్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్, సమ్ మోర్ ఫుడ్ ఇన్ కేస్ దే కమ్. We always prepare some extra food, some more food in case someone comes. We prepared some more food, some extra food in case they came. This is the difference between present and past. అర్థమైందా? ఓకే, అండ్ ఇన్ కేస్ తర్వాత మనం షుడ్ని కూడా యూస్ చేయొచ్చు. షుడ్ ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఓకే, అంటే we prepare regular action, లేకపోతే ఫ్యూచర్ యాక్షన్. వీ విల్ ప్రిపేర్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ దే షుడ్ కమ్ అని కూడా అనొచ్చు. ఓకే, అయితే ఈ షుడ్ ప్లస్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజువల్గా ఎప్పుడు యూస్ చేస్తామంటే పాస్ట్ టెన్సెస్తో ఎక్కువగా యూస్ చేస్తుంటాం. అంటే వీ విల్ టేక్ సపోజ్ ఐ రోట్, ఓకే, సో హీ వాజ్ టెల్లింగ్ ద అడ్రస్, ఓకే, హిజ్ అడ్రస్. ఐ రోట్ డౌన్ the address in case I should forget it. Past. I should forget it. I wrote down, while he was telling, I wrote down his address in case I should forget it. దీన్నే ఇంకెలా చెప్పొచ్చు? I wrote down his address in case I forgot it. ఓకే, ఇలా అయినా చెప్పొచ్చు. ఐ రోట్ డౌన్ హిజ్ అడ్రస్ ఇన్ కేస్ ఐ షుడ్ ఫర్గెట్. ఐ షుడ్ తర్వాత మళ్ళీ పాస్ట్ వర్బ్ని యూస్ చేయం. ఐ షుడ్ జనరల్ రూల్, ఐ షుడ్ ఫర్గెట్ ఇట్. ఓకే, ఐ ప్రిపేర్డ్, ఇందాక ఎగ్జాంపుల్, ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ షుడ్ స్టే టు లంచ్. గట్ మై పాయింట్? ఐ ప్రిపేర్డ్, మదర్ సేస్, ఐ ప్రిపేర్డ్, ఏం చేసింది ఆమె? ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ షుడ్ స్టే టు లంచ్. మీ ఫ్రెండ్ ఉంటాడేమోనని నేను కొంత ఎక్స్ట్రా ఫుడ్ని ప్రిపేర్ చేశాను రా. ఓకే, అంటే ఈ షుడ్ని యూజువల్గా మనం షుడ్ ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని ప్రెజెంట్తో చెప్పొచ్చు, రెగ్యులర్తో చెప్పొచ్చు, ఫ్యూచర్తో చెప్పొచ్చు, పాస్ట్లో కూడా చెప్పొచ్చు. ఓకే, పాస్ట్లో, కానీ ఎక్కువగా షుడ్ని యూజువల్గా మనం పాస్ట్లోనే వాడుతుంటాం. అంటే ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ షుడ్ స్టే హియర్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షుడ్ని యూస్ చేసినా పర్లేదు, షుడ్ని యూస్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే, సపోజ్ ఇలా చెప్పుకోవచ్చు మనం, ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ షుడ్ స్టే టు లంచ్. ఐ రోట్ డౌన్ హర్ అడ్రస్ ఇన్ కేస్ ఐ షుడ్ ఫర్గెట్ ఇట్. ఇలా చెప్పినా పర్లేదు, డైరెక్ట్గా పాస్ట్లో చెప్పేసినా పర్లేదు. ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ స్టేడ్. ఐ ప్రిపేర్డ్, ఐ రోట్ డౌన్ హర్ అడ్రస్ ఆర్ యువర్ అడ్రస్ ఆర్ హిజ్ అడ్రస్ ఇన్ కేస్ ఐ ఫర్గాట్ ఇట్. ఓకే, షుడ్ స్టే అని చెప్పినా పర్లేదు, స్టేడ్ అని చెప్పినా పర్వాలేదు. అలాగే ఐ షుడ్ ఫర్గెట్ ఇట్ అని చెప్పినా పర్లేదు, ఐ ఫర్గాట్ ఇట్ అని చెప్పినా పర్లేదు. అంటే యూ కెన్ టెల్ ద సెంటెన్సెస్ విత్ షుడ్ ఆర్ వితౌట్ షుడ్. షుడ్ని యూస్ చేసి చెప్పినా పర్లేదు, షుడ్ లేకుండా ఒక ప్రజెంట్, రెగ్యులర్, ఫ్యూచర్లకు ఇన్ కేస్ ప్లస్ ప్రజెంట్ చెప్పినా, పాస్ట్ని ఇన్ కేస్ ప్లస్ పాస్ట్ చెప్పినా పర్వాలేదు. ఓకే, సో మీకు ఈ ఇన్ కేస్ యూసేజ్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ తర్వాత హ్యాపెన్ టుని కూడా యూస్ చేస్తాం. హ్యాపెన్ టు అంటే జరగవచ్చునేమోనని. ఓకే, అప్పుడు కూడా మనం ఎలా చెప్పొచ్చు అంటే పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఏదైనా పర్వాలేదు. ఓకే, వి టుక్ అవర్ స్విమ్మింగ్ డ్రెస్ ఆర్ థింగ్స్ ఇన్ కేస్ వి హ్యాపెన్ టు ఫైండ్ ఎ పూల్. స్విమ్మింగ్ పూల్. వి టుక్ అవర్ స్విమ్మింగ్ థింగ్స్ ఇన్ కేస్ వి హ్యాపెన్ టు ఫైండ్ ఎ పూల్, స్విమ్మింగ్ పూల్. ఈ ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్నే తీసుకుందాం మనం. ఓకే, ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్, మనం ఈ ఫుడ్ని తీసేసుకుంటున్నాం. ఓకే, ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ హ్యాపెన్
టు స్టే టు లంచ్. అంటే మనం ఎన్ని రకాలుగా చూడండి. పాస్ట్లోకి వచ్చేసరికి ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ స్టేడ్. పాస్ట్. షుడ్తో చెప్తున్నాం. ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ షుడ్ స్టే టు లంచ్. అంటే ఒకటి స్టేడ్ చెప్తే రెండోది షుడ్ స్టే చెప్తాం. ఓకే, హ్యాపెన్తో కూడా చెప్పొచ్చు. ఐ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ షుడ్ హ్యాపెన్ టు స్టే హియర్. హ్యాపెన్ టు స్టే హియర్. ఓకే, అంటే ఇన్ కేస్తో పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తాం, షుడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ని యూస్ చేస్తాం, అండ్ హ్యాపెన్ టు అని చెప్పి హ్యాపెన్ టు తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేస్తాం. ఎలా చెప్పినా మీకు మీనింగ్ మారదు. మరొకటి ఉంది ఫైనల్. ఓకే, దట్ ఈస్ షుడ్ ప్లస్ హ్యాపెన్ టు చెప్పినా పర్వాలేదు, షుడ్ ప్లస్ హ్యాపెన్ టు చెప్పినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇదే ఫుడ్ ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఓకే, వీ ప్రిపేర్డ్ some extra food in case your friend should happen to stay to lunch. అర్థమవుతుందా? ఇన్ కేస్ యువర్ ఫ్రెండ్ షుడ్ హ్యాపెన్ టు స్టే అంటే మనం పాస్ట్తో ఒకటి తీసుకున్నా, ప్రెజెంట్లో తీసుకున్నా, పాస్ట్ తీసుకుంటే మనం ఇన్ కేస్ తర్వాత పాస్ట్ వర్బ్ని యూజ్ చేయొచ్చు, అండ్ షుడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ని యూజ్ చేయొచ్చు, ఆర్ హ్యాపెన్ టుని యూజ్ చేయొచ్చు, ఆర్ షుడ్ ప్లస్ హ్యాపెన్ టుని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నాకు తెలిసి మీకు లెసన్ అర్థమయ్యే ఉంటుంది. ఓకే, యూజువల్గా షుడ్ ప్లస్ ప్రెజెంట్ని మనం ఎక్కువగా పాస్ట్తోనే యూజ్ చేస్తాం. ఓకే, దీనిలోకి వచ్చేసరికి ప్రెజెంట్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్వేస్ ఇన్ కేస్ తర్వాత ప్రెజెంట్ వర్బ్నే యూజ్ చేస్తాం. ఓకే, షుడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ని యూజ్ చేసినా పెద్ద తప్పేమీ లేదు, బట్ కాస్త ఓల్డ్ ఫ్యాషన్డ్ అయిపోయింది అంతే తప్ప యూజ్ చేసిన ఎటువంటి తప్పు లేదు. ఓకే, హ్యాపెన్ టుని ప్రెజెంట్తో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, హ్యాపెన్ టు అని ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఓకే, షుడ్ ప్లస్ హ్యాపెన్ టుని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, కానీ షుడ్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా పాస్ట్తో యూజ్ చేస్తాం తప్ప ప్రెజెంట్తో యూజ్ చేయము. ప్రెజెంట్, రెగ్యులర్ అండ్ ఫ్యూచర్ యాక్షన్స్తో ఇన్ కేస్ తర్వాత ఎక్కువగా ప్రెజెంట్ వర్బ్, సింపుల్ కూడా కదా, ప్రెజెంట్ వర్బ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. సో చెప్పుకున్నాం కాబట్టి దీంతో కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా మన టంగ్కి ఇది అలవాటు పడుతుంది. రైట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.